ఓకే శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శివకుమార్ లాల్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు మన ఏంది కళ్ళగంతులు కట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారా అసలు మీరు? రాష్ట్రంలో 2 ఏళ్ళైంది మీ అధికారంలోకి వచ్చి. కవిత గారు నోరించి చెప్పేదాకా మీ ఉమ్మడి మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లా ఇంత జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఉద్యమ కాలంలో ఉన్న ఊపు కానీ అప్పట్లో ఉన్న కేసీఆర్ గాని వేరు. మీరు అన్నట్టు ఇంతకుముందు కవిత గాని కేటీఆర్ గాని 2007-8 లో వాళ్ళు ఉద్యమంలో రావడం జరిగింది. అంతకుముందు వాళ్ళు యుఎస్ లో ఉన్నారు. ఇదే మా మధుయాష్కి గౌడ్ గారు చెప్పడం జరిగింది, వీళ్ళు కేటీఆర్ గాని వీళ్ళు గాని అమెరికాలో అంట్లు తోముకుంటుండే. ఇదే కవిత పెళ్లికి నేను వీసా ఇప్పియకపోతే కేటీ రామారావు హైదరాబాద్ కూడా రాలేని పరిస్థితి ఉండే. ఇది పరిస్థితి వాళ్ళది. ఈ రోజు ఆలోచిస్తే కవిత నిజంగా లిక్కర్ క్వీనా ఏ క్వీనా పక్కన పెడితే ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళకి మట్టు ఒక దడ పుట్టిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో మొత్తానికి జరిగిన దోపిడీ గతంలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం దోపిడీ చేసిరో అదంతా బయట పెడుతుంది. ఒకందుకు కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ సూచకం. ఎందుకంటే దొంగలు ఊరు వంచుకున్నదంతా ఈ రోజు ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. ఆ తేడా దిక్కెళ్ళి ఈ రోజు బయట పెట్టుకుంటారు. ఒకళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు పుచ్చంకాయాలంటే నీ పుచ్చ లేపేస్తా అని ఆమె అనడము. ఇవన్నీ ఎట్లున్నాయంటే మొత్తానికి అటు ఆపోజిషన్ పార్టీస్ ఏమని ఉండను, కాంగ్రెస్ గాని బీజేపీ గాని మొత్తానికి వాళ్ళు చేసిన దోపిడితనంని బయట తీస్తున్నారు. వాళ్ళే తీస్తున్నారు, మంచిదే అంటున్నారు. మేము గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాకముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలన్నీ కూడా వాళ్ళు చేసింది ప్రతిది కూడా స్కీమ్లు స్కామ్లు అనే రకంగానే చెప్పడం జరిగింది. ప్రజలకి అది అర్థమైన తర్వాతనే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదానికి ప్రజలంతా ఈరోజు పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు చేసినట్టు నేను కక్ష సాధింపు చెయ్యను, చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుంది. ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు నేను నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు కూడా నన్ను నిర్దాక్షంగా తీసుకుపోయి లోపలేసిర్రు. కానీ నేను చేయాలనుకుంటే 24 గంటలు పట్టదు. ఇలా ఎవరెవరు ఉన్నారో దోపిడి దొంగలని లోపలేనికే. కానీ చట్టం దాన్ని పని చేసుకోబోతుంది. చట్టాన్ని నేను నమ్మే గమ్మునున్నా, వాళ్ళలాగా కక్ష సాధింపు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏవేవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులలో చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది. ఇవాళ కాకపోయినా రేపెట్టి పరిస్థితుల వాళ్ళు చేసింది. మొత్తం కవిత ఇంకొక మాట అన్నది, ఆమె మాటల్ని సుమటగా తీసుకొని మీరు ఎందుకు అప్రోచ్ కాలేకపోతున్నారు? ఆల్రెడీ వాళ్ళ మీద కేటీఆర్ మీద ఈ కార్ రేస్ మీద కేసులు ఉన్నాయి, రైట్. కవిత మీద లిక్కర్ కేసు మీద ఆల్రెడీ పోయి లోపల కూడా పోయి వచ్చింది ఆమె. ఇప్పుడు ఆల్రెడీ మిగతా నాయకులు ఎవరెవరైతే నాయకులు అనుకుంటున్నారు, హరీష్ రావు తీసుకోండి, హరీష్ రావు మొత్తానికి భూసేకరణ చేసి ఈ రోజైనా ఫామ్ హౌస్, ఈ రోజు మాక్సిమం తెలుస్తుంది ఏంటంటే నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌస్ కట్టుకున్నామని కవిత చెప్తుంది. నిరంజన్ రెడ్డి చెప్తాడు నీకు శంకర్పల్లిలా ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఎడికైనా వచ్చింది. ఇప్పుడు నిజంగా కూడా ఆలోచిస్తే వీళ్ళకు మొత్తానికి ఒక కిరాయి ఇంట్లో ఉన్న కవితకి ఈ రోజు డాలర్స్ కాలనీలో గానీ, బుర్జ్ ఖలీఫాలో గానీ, లేకపోతే శంకర్పల్లి మాన్యంలో ఈమెకు ఏదైతే ఫారెన్ కెన్ వచ్చిన ఇవన్నీ కానీ ఇవన్నీ ఇవన్నీ ఏడికేలు వచ్చినాయి. ఒకటి బుర్జ్ ఖలీఫాలో ఇవన్నీ అరే అది జగమెరిగిన సత్యం, నేను చెప్పడం కాదు శ్రీనివాస్ గారు. ఏమంటారు బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కానీ లేకపోతే ఏవైనా కానీ ఏదైనా దానికి ఒక ఆధారం చూపెట్టాలి. ఇవాళ నేను మాట్లాడినట్టు ఒక ఆధారంతో వచ్చిన, ఈ ఆధారంతో మాట్లాడిన, ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆధారాలు చూపెట్టండి. శివకుమార్ గారు, శ్రీకాంత్ నేను ఒక్కటే చెప్తున్నామా, ఈ రోజు నేను కొత్తగా నేను చెప్పడం కాదు, ఇది ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు. ఇంకోటి తెలంగాణ జాగృతి తరఫున కూడా బుర్జ్ ఖలీఫాలా ఏదైతే ఆ లైటింగ్ చేసిండ్రో తెలంగాణ విమోచన దినం అని కూడా నేను ఒప్పుకుంటా. మీరు తెలంగాణ మొత్తానికి ఖ్యాతిని బుర్జ్ ఖలీఫా లైట్ల మీద పెట్టిండ్రు అనుకుంటే ఒప్పుకుంటా, కాదంటలే. కానీ వేరాస్ మీ కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి 20 లక్షల వాచ్ వనపర్తిలో కిరాయికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకున్నారా? జూబ్లీహిల్స్ లో ఆయన తమ్ముడికి ఇల్లు లేవా? ఇలా ఒక రోజు ఏదైతే హైడ్రా దాడి చేస్తున్నప్పుడు కూడా తమ్ముని ఇల్లు కదలకుండా చూసుకుంటలేడు. అది కన్నా మాట్లాడితే కరెక్ట్ కాదు. శివకుమార్ గారు, డాక్టర్ బి రెడ్డి గారు
మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్, ఎలా చూస్తారు మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఎన్ని హింట్స్ ఇస్తున్నారు, అయినప్పటికీ కూడా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి కూడా మరి ఆమె మాటలను సుమోటోగా తీసుకొని దీంట్లో సిబిఐను తర్వాత ఈడీ ఐటీ వీటన్నిటి మీద జరపచ్చు కదా, దాడులు జరపచ్చు కదా. అందరికీ నమస్కారం. మాకంటే ముందల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కదా, రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మరి వాళ్ళు? అంత పెద్ద కరప్షన్, అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి, అన్ని ఎకరాలు సీఎం సొంత జిల్లాలో మరి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కవిత గారు వెళ్ళారు, పర్యటన చేస్తున్నారు, ఎక్కడికక్కడ బయట పెడుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని